ఐపీఎల్ లో రెండవ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్స్. ఇప్పటిదాకా జరిగిన 18 సీజన్ లో ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ ఛాంపియన్స్ గా నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ రెండు ఛాంపియన్స్ టీంలలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 లో కాస్త వెనకడుగు వేసిన 2025 లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ వరకు దూసుకొచ్చారు. కోల్కతా నైట్ రైడర్స్ 2024 లో ఛాంపియన్స్ గా నిలిచి 2025 లో కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా రాలేకపోయారు. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఐపీఎల్ లో రెండవ మ్యాచ్ ముంబైలోని వాంకడేలో దద్దరిల్లబోతోంది. ముంబై వర్సెస్ కేకేఆర్ లో తమ మొట్టమొదటి మ్యాచ్ గెలిచి వాంకడేలో చక్రం తిప్పబోయేది ఎవరు? పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది? ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండనుంది? స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖి ఎలా ఉన్నాయి అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పుడే మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రారంభించుకుందాం. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియం లో జరుగుతుంది. ఫస్ట్లీ ఈ స్టేడియం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, ముంబైలో వాంకడే పిచ్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ వేదికకు విలక్షణమైన మంచి వేగం మరియు బౌన్స్ తో బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ ను కలిగి ఉంటుంది. అధిక స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మంచు ప్రభావం చేజింగ్ చేసే జట్టుకు అనుకూలించడంతో ఈ పిచ్ పేసర్లకు ఆరంభంలో సహాయం అందించవచ్చు. ముఖ్యంగా పేసర్లకు ప్రారంభంలో స్వింగ్ దొరుకుతుంది. స్పిన్నర్లకు కూడా ఎంతో కాస్త సహాయం అయితే దొరుకుతుంది. మనమైతే వాంకడేలో హై స్కోరింగ్ చూసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు వాంకడే స్టేడియంలో 123 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 57 మ్యాచ్లు, రెండవ బ్యాటింగ్ చేసిన టీంలు 66 మ్యాచ్లు గెలిచారు. ఈ వేదికలో హైయెస్ట్ టీం టోటల్ 214 పరుగులు, లోయెస్ట్ టీం టోటల్ 67 పరుగులు, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ స్కోర్ 170 పరుగులు ఉన్నాయి. టాస్ గెలిచిన టీం ఇప్పటి వరకు ఈ వేదికలో 64 మ్యాచ్లు గెలిచారు. 59 మ్యాచ్లు టాస్ ఓడిపోయిన టీంలు గెలిచారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ లో టాస్ అనేది ఎంత ఎక్స్పెక్ట్రా అని. రెండవ ఇన్నింగ్స్ సమయానికి డ్యూ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో వాంకడేలో హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ కావడంతో టాస్ గెలిచిన టీం అయితే ముందుగా బౌలింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆల్ క్లియర్. ఈ మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిగా చూడొచ్చు. 2026 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ లో ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్ లో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చో ఒకసారి చూసుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనింగ్ లో క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ, నంబర్ 3 లో సూర్య కుమార్ యాదవ్, నంబర్ 4 లో తిలక్ వర్మ, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6 లో షర్ఫానీ రూథర్ఫోర్డ్, నంబర్ 7 లో నమందీర్, నంబర్ 8 లో మిచెల్ శాంట్నర్, నంబర్ 9 లో శార్దుల్ ఠాకూర్, నంబర్ 10 లో ట్రెంట్ బోల్ట్, నంబర్ 11 లో జస్ప్రీత్ బుమ్రా, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ మార్కండే. ముంబై ఇండియన్స్ అయితే ఎప్పటికీ చాలా స్ట్రాంగ్ టీం అనే చెప్పుకోవాలి. ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో ఎప్పటికీ స్ట్రాంగెస్ట్ సైడ్ ముంబై ఇండియన్స్ ఉంటుంది. ఓపెనింగ్ లో క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ పేరు చాలా సక్సెస్ఫుల్ జోడీ. 2019 నుంచి 2021 వరకు సాలిడ్ హిట్టింగ్ తో రాణించారు. మిడిల్ ఓవర్స్ లో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ T20 ఫార్మాట్ లో డేంజరస్ ప్లేయర్స్. ఫినిషింగ్ లో హార్దిక్ పాండ్యా, షర్ఫానీ రూథర్ఫోర్డ్ అండ్ ఆల్సో నమందీర్లు ఫినిషింగ్ లో బాగా రాణించగలరు. లోయర్ ఆర్డర్ లో మిచెల్ శాంట్నర్ అండ్ శార్దుల్ ఠాకూర్ ప్రాపర్ గా రాణించగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ లో ఆజ్యం పోస్తే మిచెల్ శాంట్నర్ అండ్ మయాంక్ మార్కండేలు స్పిన్ లో చక్రం తిప్పగలరు. ముంబై ఇండియన్స్ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ముంబై ఇండియన్స్ ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్ అండ్ మయాంక్ మార్కండే. ముంబై ఇండియన్స్ దగ్గర 6 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. చూడాలి మరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఆప్షన్స్ ని ఎలా రొటేట్ చేస్తాడా అని. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ స్ట్రాంగ్ టీమ్ తో సీజన్ ని ప్రారంభించబోతున్నారు. కేకేఆర్ కి అయితే టోర్నమెంట్ కన్నా ముందే వాళ్ళ స్టార్ బౌలర్లు ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అవడంతో కొంతవరకు ఇబ్బంది అయిన విషయమే. ఎంతలా అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పేస్ అటాక్ మొత్తం ఇంజురీతో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లు గెలవాలంటే వాళ్ళ బ్యాటింగ్ అండ్ ఆల్సో స్పిన్నర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎనీవేస్ కేకేఆర్ దగ్గర ఉన్న స్క్వాడ్ తో ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనింగ్ లో సునీల్ నారాయణ్ అండ్ ఫిన్ ఎలెన్, నంబర్ 3 లో కెమెరాన్ గ్రీన్, నంబర్ 4 లో అజింక్య రహానే, నంబర్ 5 లో అంకురిష్ రఘువంశీ, నంబర్ 6 లో తేజస్వి సింగ్, నంబర్ 7 లో రింకు సింగ్, నంబర్ 8 లో రమన్దీప్ సింగ్, నంబర్ 9 లో కార్తిక్ త్యాగి, నంబర్ 10 లో బ్లెస్సింగ్ ముజరబానీ, నంబర్ 11 లో వైభవ్ అరోరా, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వరుణ్ చక్రవర్తి. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ లో సాలిడ్ గా ఉంది. బట్ బౌలింగ్ లో అయితే కేకేఆర్ కి పెద్ద సమస్య వచ్చింది. దీనికి కారణం కేకేఆర్ మెయిన్ బౌలర్ అయిన హర్షిత్ రాణా సీజన్ మొత్తం రూల్డ్ అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణాకి బ్యాకప్ ప్లేయర్ గా తీసుకున్న ఆకాష్ దీప్ కూడా రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా లాగా ఆకాష్ దీప్ కూడా డౌన్ ద ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఆల్సో పతిరాణాని ఏకంగా ఆక్షన్ లో 18 కోట్లకి కొనుగోలు చేశారు. బట్ ఇప్పుడైతే పతిరాణా ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం అవుతాడు. పతిరాణా ప్లేస్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ కి రీప్లేస్మెంట్ గా తీసుకున్న బ్లెస్సింగ్ ముజర్బానీ అయితే పతిరాణా స్థానాన్ని రాణించగలడు. ఇన్ఫాక్ట్ బ్లెస్సింగ్ ముజర్బానీ T20
వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఇదైతే బెస్ట్ రీప్లేస్మెంట్ అనే చెప్పుకోవాలి. వైభవ్ అరోరా కూడా మంచి పేస్ ను రాబట్టగలడు. కార్తిక్ త్యాగి కూడా లాస్ట్ ఇయర్ డీసెంట్ గా రాణించాడు. కేకేఆర్ కి బౌలింగ్ లో ఉన్న అతి పెద్ద బలం వాళ్ళ స్పిన్ కాంబినేషన్. సునీల్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కేకేఆర్ కి ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ సంవత్సరం కూడా కేకేఆర్ పేస్ బౌలింగ్ లో ఎలాంటి డోకా లేకుండా ఉండాలంటే బౌలింగ్ లో ఈ ఇద్దరు చాలా చాలా కీలకం కాబోతున్నారు. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే కేకేఆర్ కి ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళ ఓపెనర్ ఫిన్ ఎల్లెన్ అండ్ సునీల్ నరైన్ చాలా చాలా స్ట్రాంగ్ ఓపెనర్స్ అనే చెప్పుకోవాలి. ఫిన్ ఎల్లెన్ T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరపున వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఐపీఎల్ లో అడుగు పెడుతున్నాడు. సునీల్ నరైన్ కేకేఆర్ తరపున ఓపెనింగ్ లో సక్సెస్ఫుల్ బ్యాటర్. అందుకనే కేకేఆర్ ఓపెనింగ్ లో వీళ్ళిద్దరు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తోంది. వన్ డౌన్ లో కెమెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయగలడు. అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ అండ్ తేజస్వి సింగ్ కూడా మంచిగా రాణించగలరు. ఫినిషింగ్ లో రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్ లు మ్యాచ్ లో ప్రాపర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వగలరు. ఓవరాల్ గా కేకేఆర్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేకేఆర్ బౌలింగ్ ప్రాపర్ గా సెట్ అయ్యిందంటే ఈ రెండు టీంల మధ్య మరో ఉత్కంఠ భరితమైన పోరుని మనం చూడొచ్చు. ఈ రెండు టీంల మధ్య స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండడమే వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పుకోవాలి. వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయా అంటే అది వాళ్ళ ఓపెనింగ్ పేర్ సెట్ అవ్వడమే. ఎందుకంటే క్వింటన్ డికాక్ మళ్ళీ ముంబై ఇండియన్స్ తరపున కంబ్యాక్ చేయాల్సి ఉంది. అందుకనే ఈ ఓపెనింగ్ జోడీ సెట్ అయ్యిందంటే ఓపెనింగ్ జోడీ ప్రాపర్ గా సెట్ అయిపోయినట్టే. అండ్ ఆల్సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా కి ఐపీఎల్ నుంచి రెస్ట్ ఇవ్వాలని చెబుతున్నారు. అలా గనుక జరిగిందంటే ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ పేసర్ ని మిస్ అవుతుంది. ఇది కూడా ఎంతో కొంత వీక్నెస్ అనే చెప్పుకోవాలి. కేకేఆర్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇదైతే కేకేఆర్ కి అతి పెద్ద స్ట్రెంత్ అనే చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ లో అయితే వీక్ గానే కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్ళు ఇంజురీ కావడంతో కేకేఆర్ కి వీక్నెస్ గా మారే అవకాశం ఉంది. బట్ ప్లేయింగ్ లెవెల్ లో స్ట్రాంగ్ స్పిన్ అండ్ పేస్ ఉంది కాబట్టి వాళ్ళు మరోసారి బాగా రాణిస్తే ఆ వీక్నెస్ కూడా కనిపించదు. ఎనీవేస్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 35 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ 11 మ్యాచ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ 24 మ్యాచ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ అయితే కేకేఆర్ పై పూర్తి డామినెన్స్ చూపించింది. ఈ మ్యాచ్ లో కూడా పూర్తి డామినెన్స్ ముంబై ఇండియన్స్ దే అవుతుంది అనిపిస్తోంది. బట్ ముంబై ఇండియన్స్ సీజన్ ఓపెనింగ్ ఫస్ట్ మ్యాచ్ లో గత 13 సీజన్లుగా అంటే 2013 నుంచి 2025 వరకు ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్ లో ఓడిపోతూ వచ్చారు. ఇదైతే కేకేఆర్ కి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఈ రెండు జట్ల మధ్య మనం చూడబోయే కీ ప్లేయర్స్ ఎవరో చూసుకుందాం ఒకసారి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో రోహిత్ శర్మ ఓపెనింగ్ లో కీ బ్యాటర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ పవర్ ప్లే లో వీలైనంత వరకు పవర్ హిట్టింగ్ చేస్తాడు. ఫినిషింగ్ లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కీ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. చివరిలో బ్యాటింగ్ కి వచ్చి డెత్ ఓవర్స్ లో బౌలర్లపై విధ్వంసం చేయగలడు. అందుకనే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో వీళ్ళిద్దరు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ట్రెంట్ బోల్ట్ మొదటి ఓవర్ లోనే వికెట్ అందించగలడు. కాగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ లో ఎక్స్ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా ఎంత చిన్న టార్గెట్ నైనా డిఫెండింగ్ చేయడంలో దిట్ట. అందుకనే వీళ్ళిద్దరు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ లో కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. కేకేఆర్ బ్యాటింగ్ లో అబ్సల్యూట్లీ ఓపెనర్స్ అనే చెప్పుకోవాలి. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనర్స్. అండ్ సునీల్ నరైన్ యాజ్ ఏ ఆల్రౌండర్ గా వన్ ఆఫ్ ద ఎక్స్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీలు కీ రోల్ ప్లే చేస్తారనిపిస్తోంది. మరి కేకేఆర్ బౌలింగ్ యూనిట్ లో ఎవరు కీ ప్లేయర్ గా మారుతారో కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ లో మనం చూడబోయే టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే ఫిన్ ఎల్లెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళిద్దరు కాంటెస్ట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంటెస్ట్ అవుతుంది. రీసెంట్ గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ల సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఫిన్ ఎల్లెన్ పై చేయి సంపాదించాడు. అందుకనే ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే చూడొచ్చు. మరొక బ్యాటిల్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఐపీఎల్ లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్ తో ముఖ్యంగా మధ్య ఓవర్లలో హార్దిక్ పాండ్యాను తరచుగా ఇబ్బంది పెట్టాడు. వారి ముఖాముఖి చరిత్రలో హార్దిక్ పాండ్యాని కీలకమైన మధ్య ఓవర్ల దశలో అతని స్కోరింగ్ రేట్ ను కట్టడి చేయగల సామర్థ్యాన్ని వరుణ్ చక్రవర్తి కలిగి ఉన్నాడు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుందనిపిస్తోంది. మరొక బ్యాటిల్ నేనైతే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ సునీల్ నరైన్ ల మధ్య ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ మ్యాచ్ లో మీరు ఎవరి బ్యాటిల్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం మొట్టమొదటి మ్యాచ్ గెలిచి ఈ టోర్నమెంట్ లో మొదటి విజయం దక్కించుకుంటుందా, లేదంటే కేకేఆర్ వాంకడేలో చక్రం తిప్పి ముంబై ఇండియన్స్ కంచుకోటను బద్దలు కొడుతుందా కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో ప్రివ్యూస్ అండ్ రివ్యూ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటని ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ప్రతి ఒక్క ఐపీఎల్ అభిమానికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.